అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మెరుపు వేగంతో వచ్చి మీకు సమాధానం ఇచ్చే ఒక శక్తివంతమైన నెంబర్ని, ఏంజల్ నెంబర్ని నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. ఈ నెంబర్ కనుక ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీరు చేశారు అంటే ఖచ్చితంగా మీ జీవితం అనేది టర్న్ అయిపోతుందన్నమాట. అది చాలా అంటే చాలా అద్భుతంగా. ఎందుకంటే కష్టాలు లేని వాళ్ళంటూ ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో ఉండరు కదా. ఏదో ఒకటి అంటూ అందుకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనతో అవసరం ఉన్నంత వరకు ఎవరైనా కానీ అవసరం ఒక్కసారి తీరిపోయింది అంటే మనం ఎంత చేసినా సరే మర్చిపోయి అది నీళ్ళలో పోసేసినట్టు ఉండిపోయి ఎవరో మనం పట్టి పట్టినట్టుగా కూడా ఉంటారు. ఇప్పుడు నేను ఇది ఖచ్చితంగా చెప్తున్నాను అంటే ఇది నా చుట్టూ జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అందరికీ ఇలానే ఉంది. అవసరం ఉన్నన్ని రోజులు నువ్వు మంచి చెడు అని చెప్పి అందరూ దగ్గరికి తీసుకుంటారు. అవసరం తీరిపోయాక అసలు పట్టి పట్టినట్లు నువ్వెవరు అన్నట్లు కూడా చూస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. అలా కాకుండా అందరూ నా వాళ్ళే అని చెప్పి మరీ పూసుకున్నారు అంటే మీకు ఇంకా ఇంకా కష్టాలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా అలా చేయకండి. ఎవరు ఎంతవరకు అనేది అంతవరకే ఉంచితేనే మనము సంతోషంగా ఉండగలము, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, మనకి చాలా ఆరోగ్యంగా ఉండగలము. ఎందుకంటే అనవసరంగా దేని గురించి ఆలోచిస్తూ మన ఆరోగ్యం అనేది పాడు చేసుకోకుండా ధైర్యంగా ఉండగలగాలి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈ శక్తివంతమైన నెంబర్ అనేది ఖచ్చితంగా మన జీవితాన్ని టర్న్ చేసి ఒక మంచి పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎలా అయితే మన జీవితం అనేది మంచి దారిలో వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు, మనం ఏదైనా ఒక ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు టర్నింగ్ తీసుకొని వెళ్తేనే మనం మంచిగా వెళ్తాం. అడ్డదారిలో కాకుండా మంచి దారిలో వెళ్ళగలిగితేనే మనం సేఫ్టీగా జర్నీ చేసి మనం చేరుకోవాల్సిన డెస్టినేషన్కి మనం చేరుకోగలం. కాబట్టి మనం మంచి దారిలో న్యాయంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన కాళ్ళ మీద మనం నిలబడుతూ మన కష్టం మీద మనం ఉంటూ కనుక ఈ పరిహారాలు కానీ మంత్రాలు కానీ ఏం చేసినా సరే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు, అసలు మెసేజ్ కూడా చేస్తూ ఉన్నారు, మీరు చెప్పినవన్నీ మేము చేస్తూనే ఉన్నాము కానీ ఏ మాత్రం అసలు పూచిక పుల్లంతా కూడా దానికి పరిహారం ఫలితం అనేది ఏం లేదు, ఏంటి అంత ఫేక్ అని చెప్పి చాలామంది కూడా కొంతమంది అయితే మెసేజ్ చేస్తున్నారు. అందరికీ నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేసినా సరే నమ్మకంతో చేయాలి. అలానే ఇది ఎప్పుడు జరుగుతుంది, రేపు జరుగుతుందా, ఈరోజు జరుగుతుందా, ఎల్లుండి జరుగుతుందా అని చెప్పి మనసులో అనుకుంటూ కాకుండా సంతోషంగా అయితే చెప్పుకోవాలన్నమాట. అప్పుడే మన జీవితం అనేది సవ్యంగా ఉంటుంది. అలానే మనం ఒక కోరిక ఆ భగవంతునికి కానీ ఆ యూనివర్స్కి కానీ అప్పగించిన తర్వాత ఇక మనం దాని గురించి వదిలేసి దానికి తగ్గ అంటే ఆ కోరిక తీరడానికి తగ్గ కష్టాన్ని మనం చేయాలన్నమాట. కష్టం లేనిదే కష్టే ఫలి అంటూ ఉంటారు కదా. కష్టం లేనిదే ఫలితం అయితే మన దగ్గరికి రాదు. కాబట్టి దానికి తగ్గ పనులన్నీ మీరు చేస్తూ ఉంటేనే అప్పుడు మీ జీవితం అనేది సవ్యంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో నమ్మి చేయండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది. మీరు ఊహించిన విధంగా మీరు మర్చిపోయినా సరే ఆ భగవంతుడి మన కోరికని అస్సలు మర్చిపోరన్నమాట. దానికి తగ్గ పని మీరు చేస్తుండండి, డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక మరి మనం చేయాల్సిన ఒక రెమెడీ, ఆ పరిహారం ఏంటి అంటే, ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. గీతలు ఉండేది కాకుండా ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకొని అందులో మనం ఏం చేయాలి అంటే ఒక ట్రయాంగిల్ అయితే వేయాలి. ఒక ట్రయాంగిల్ అనేది వేసుకొని దానికి మనం ఏం చేయాలి అంటే 3 ఎడ్జెస్ ఉంటాయి కదా, 3 సైడ్స్ ఉంటాయి కదా, అక్కడ 3, 6, 9 ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా 3, 6, 9 అని చెప్పి రాసుకొని సైడ్ గీతలు ఉంటాయి కదండి, అక్కడ ఆరా 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 అని చెప్పి 3 సైడ్స్ రాసుకోవాలి. ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. వీడియోలో చూపించిన విధంగా ట్రయాంగిల్ వేసి 3, 6, 9 రాసి ఆరా 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 అని రాసి మధ్యలో యువర్ విష్, మీ విష్ ఏదైతే ఉంటుందో, ఎగ్జాంపుల్కి నాకు జాబ్ కావాలి, లేదంటే నేను యూఎస్ఏ వెళ్ళాలి, పాస్పోర్ట్ రావాలి, వీసా రావాలి, లేదంటే నాకు మంచిగా వివాహం జరగాలి, సంతానం కలగాలి, మా జీవితం బాగుండాలి, అప్పులు తీరిపోవాలి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా పోవాలి, మంచిగా గవర్నమెంట్ జాబ్ రావాలి, సాఫ్ట్వేర్లో జాబ్ రావాలి, ఇలా ఏదైనా సరే మీ కోరిక ఉన్నది ఆ కోరికని అందులో రాసుకొని ఈ పేపర్ని మీ పూజ గదిలో అయితే పెట్టుకోవాలన్నమాట. మరి ఈ పరిహారం మీరు ఎప్పుడు చేయాలి? శుక్రవారం చేస్తే చాలా మంచిది, లేదంటే మంగళవారం కానీ స్టార్ట్ చేసి చూడండి, చాలా బెస్ట్ అన్నమాట. ఇలా మీరు పొద్దున చేశారు అంటే ఆ రోజు పొద్దున పూజ చేసుకునేటప్పుడు అది అక్కడ పెట్టేసి పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు మాత్రం స్కిప్ చేసి తర్వాత మీరు ఈ రెమెడీ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆ దేవుడి దగ్గర చేస్తున్నాం కాబట్టి చాలా నిష్ఠగా అయితే చేయాలన్నమాట. కాబట్టి పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు స్కిప్ చేసేసి తర్వాత రోజులో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. స్నానం నీట్గా శుభ్రంగా ఉన్నప్పుడు ఈ పరిహారం అయితే చేయండి. ఇలా పూజ గదిలో పెట్టిన పేపర్ని మీరు తర్వాత తీసి మీ బీరువాలో పెట్టుకోవడం, లేదంటే మీ పర్సులోనే పెట్టుకొని చూడండి, ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది వస్తుందన్నమాట.
నమ్మకంతో నమ్మి చేయండి ఫ్రెండ్స్, డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక మరి చూసారు కదండి, ఇది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.